జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని కలవడానికి జైలు దగ్గరికొచ్చినప్పుడు ఒక పాపని తీసుకొచ్చారు. ఆ పాప ఎమోషనల్‌గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికెళ్ళింది. ఫోటోస్ దిగింది. అది చాలా వైరల్ అయింది. ఆ తరువాత అక్కడి వరకు బానే ఉంది. అక్కడి వరకు అభిమానం. ఆ తర్వాత ఆ పాపతోటి వెరీ వెల్ స్క్రిప్టెడ్ వీడియో ఒకటి చేశారు. అంటే మాకు డబ్బులు రావట్లేదు. మాకు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది. మేము బాగా ఇబ్బందులు పడుతున్నామని. సో, ఆ పాపని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. యెస్. పాపను ట్రోల్ చేయడం తప్పే. కాదనట్లేదు. సో, అది జనసేన వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా దయచేసి ఆపేసేయండి. ఒక పాపని మనం చిన్న పాపని మనం ఇలా లాగొద్దు. ఇంకొక కోణం ఏంటి అంటే, చిన్న పిల్లలతోటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇప్పించిందెవరు? అసలు ఇంత రాజకీయం జరగడానికి తెరలేపిందెవరు? వైసీపీ వాళ్ళేగా. అంటే రాజకీయాలకు సంబంధం లేనటువంటి పిల్లలతోటి రాజకీయాలు మాట్లాడించి, ఆ రొచ్చులోకి లాగిందెవరు? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే. మరి వైసీపీ వాళ్ళని కౌంటర్ చేయాలి అంటే, ఎవరితో అయితే స్టేట్మెంట్స్ ఇప్పించారో, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనే దాని మీదే కదా జరిగేది డిస్కషన్ అంతా. సో, ఇక్కడ తప్పెవరిది అంటే, వైసీపీ వాళ్ళది 80% ఉంటే, ఆ పాపను ట్రోల్ చేసే వాళ్ళది ఇంకొక 20% ఉంది. దయచేసి ఆడపిల్లల్ని అలా ట్రోల్ చేయమాకండి. మనకు అనవసరం కదా!